నాకే ఒక్కొక్కసారి అనిపించింది నేను యూట్యూబర్గా కరెక్టా కాదా అనేసి. ఎందుకంటే చాలా వీడియోలు తీయాలనుకుంటాను, చాలా వీడియోస్ తీయకుండా అయిపోతూ ఉంటాను కదా, అందుకోసం అనేసి. సో కొంతమందికి నేను నచ్చుతాను, కొంతమందికి నచ్చను, కొంతమంది నన్ను తిడతారు, కొంతమంది ప్రేమగా దీవిస్తూ ఉంటారు. సో మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ నేను మీ శివపార్వతి. వెల్కమ్ టు పార్వతి విలేజ్ ట్రెడిషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో లాంగ్ వీడియోస్ అయితే పెట్టట్లేదు, ఈ మంత్ మొత్తం పెడదామని గోల్ తీసుకున్నాను కానీ 25th వచ్చేసింది, బట్ వీడియోస్ అయితే పెట్టట్లేదు. నా డైట్ గురించి అడుగుతున్నారు కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈరోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను ప్రజెంట్ ఉన్న వెయిట్ వచ్చేసి 65 kgs అనమాట. ఓకే, 65 kgs ఉన్నాను. నేను వెయిట్ లాస్ అన్నది స్టాప్ చేయకముందు నేనున్న వెయిట్ 300 grams. సో నేను స్క్రీన్ మీద ఇస్తాను కావాలంటే, సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నేను 21 నుంచి స్టార్ట్ చేశాను. ఈ 5 డేస్లో నేను 1 kg 300 grams అయితే లాస్ అయ్యాను అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను అసలుకి ఈ డైట్ స్టార్ట్ చేయకముందు ఫస్ట్లో నా వెయిట్ అన్నది 71 kgs 500 grams. ఎప్పుడు 70 kgs ఉండేదాన్ని, బట్ స్టిల్ కొంచెం శ్రద్ధ పెట్టకపోవటం, దాంతోపాటుగా కొంచెం 2025లో నేను పడ్డ స్ట్రగుల్స్ ఎఫెక్టు బాగా ఆలోచించి ఎక్కువగా, సో దానివల్ల కూడా మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు నేను అలా వెయిట్ గెయిన్ అన్నది ఎక్కువ అయిపోయాను. సో అప్పుడు ఇక నేను నిర్ణయించుకున్నాను, నా హెల్త్ మీద నేను కొంచెం ఫోకస్ పెట్టాలి అన్న ఉద్దేశంతో. నాకు ఎప్పటి నుంచో జ్యోతి గారి పరిచయం, ఇప్పటి నుంచి రాదు, రమ్య మ్యారేజ్ కంటే ముందు నుంచి. సో రమ్య ఎంగేజ్మెంట్ అయ్యాక తను నేను కాంటాక్ట్ అయ్యాను కొంచెం వెయిట్ లాస్ అవుదామని. సో అప్పుడు తను బిజీగా ఉండడం వల్ల నాకు ఒక 1 వీక్ ముందు, రమ్య మ్యారేజ్కి 1 వీక్ ముందు తను అప్రోచ్ అయ్యారు. అయ్యి చెప్పారనమాట, ఏంటంటే నేను ఇలా పలానా యూట్యూబర్నండి, సో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే డన్, మీరు వెయిట్ లాస్కి సంబంధించి ఫస్ట్ బ్లడ్ టెస్టులు చేయించుకురండి, సో తర్వాత నేను మీరు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటో చెప్తాను, ఎంత ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అన్నది చెప్తాను అన్నారు. సో ఓకే డన్ అనేసి నేను బ్లడ్ టెస్టులు చేయించుకురావటం జరిగింది. సో తనకి ఇవ్వటం జరిగింది. తను నాకు సంబంధించి డైట్ చెప్పారు. అసలు 1 వీక్లో నేను 2.5 kgs తగ్గాను రమ్య మ్యారేజ్కి నేను. సో అప్పుడు నేను 70 kgs ఉండే, 70 నుంచి 68 kgsకి వచ్చేసాను అనమాట 1 వీక్లో. అంటే బాడీ మీద మనకి ఫస్ట్లో ఎలా ఉంటుందంటే, బాడీని మనం కొంచెం కంట్రోల్ ఫుడ్ ఇస్తున్నప్పుడు అండ్ వాటర్ ఎక్కువ మంచిగా కావాల్సినంత తీసుకుంటున్నప్పుడు, సో మనకి ఏదైనా వేస్ట్ ఉంటే కనుక చెమట రూపంలో అనేసి ఫస్ట్లో ఏదైనా కానీ బాగా వెయిట్ లాస్ అవుతామండి. మీరు ఇప్పుడు ఫస్ట్ డైట్ స్టార్ట్ చేస్తే మీరు 1 month బాగా వెయిట్ లాస్ అన్నది చూపిస్తుంది, తర్వాత కొద్దిగా ఇది అవుతూ ఉంటుంది అనమాట. సో నాకు అలాగే అయ్యింది. 2 kgs అయితే లాస్ అయ్యాను. తర్వాత రమ్య మ్యారేజ్కి వెళ్ళటం, మళ్ళీ అక్కడ 1 వీక్ మనకి ఇష్టమైన ఫుడ్ తింటాం. బట్ అప్పుడు కూడా నేను ఒక 500 grams పెరిగాను, పెద్ద ఏం పెరగలేదన్నమాట. సో ఇక ఇంటికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయటం, 65 kgs వచ్చిన తర్వాత నేను మళ్ళీ డైట్ స్టాప్ చేశాను. స్టాప్ చేసిన తర్వాత నేను దాదాపు 1.5 year అలాగే ఉన్నాను, అయినా నేను వెయిట్ గెయిన్ అవ్వలేదు. ఎందుకంటే మధ్యలో నేను కొంచెం మెయింటెనెన్స్లోకి వెళ్ళేదాన్ని అనమాట. తను కనుక్కొని ఎలా అండి మెయింటెనెన్స్ చేసేది ఏంటి అని. ప్రాపర్గా డైట్ చేసామనుకోండి మనం కరెక్ట్గా 2 monthsలో మినిమం 8 to 10 kgs వరకు లాస్ అవ్వచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్తున్నాను అనమాట. కరెక్ట్గా 2 months 3 months అని పెట్టుకుంటే మీరు వెయిట్ లాస్కి, సో 10-12 kgs తగ్గాలి, 15 kgs తగ్గాలనుకుంటే ఇలా ఫాలో అయితే కరెక్ట్గా వెయిట్ లాస్ అవుతారు. సో అంతకు మించి అంటే కొంచెం టైం పట్టిద్ది. సో మీకు ఒకేసారి అంటే వెయిట్ లాస్ అవ్వరు, ఎందుకంటే హెల్దీగా అవ్వాలి. వెయిట్ లాస్ అంటే ఏంటంటే తినకుండా మారేసి ఉపవాసాలు చేసుకుంటూ వెయిట్ లాస్ అయిపోయారనుకోండి, హెల్త్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. సో హెల్తీగా ఉండాలి, మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండాలి. ఇంకా మీకు అసలు నిజం చెప్తున్నా, మీరు కడుపు నిండా ఫుడ్ తిన్న రోజు కంటే ఇలా వెయిట్ లాస్ చేసుకుంటూ మీరు కావాల్సిన ప్రోటీను, కార్బ్స్ ఇవన్నీ తిన్నప్పుడు మీరు ఎంత ఎనర్జీగా ఉంటారంటే అసలు మామూలుగా ఉండదన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్సు. ఎందుకంటే నాకు ఒక సమ్మర్లో బాగా వెయిట్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు కరోనా మూమెంట్లో సమ్మర్లో వెయిట్ ఉన్నప్పుడు 70 kgs, అంతకు మించి అయితే పోను. కానీ ఎందుకనో ఈ 25th స్ట్రెస్ వల్ల నాకు ఒక 1.5 kg పెరిగింది కానీ, బట్ అంతకు మించి పోను. అలా ఉంటే అసలు ఎలా ఉండేదంటే నా బాడీ పర్సనల్గా ఎవరైనా వచ్చి లేపితే బాగుండు,
ఎవరైనా పని చేసి పెడితే బాగుండు. ఇలా ఫీల్ ఉండేది నా బాడీకి. బట్ స్టిల్ చెప్తున్నా 1, 2 కేజెస్ లాస్ అయ్యాక డైట్‌లో గూడా నేను చాలా ఫ్రీగా ఫీల్ అయ్యాను బాడీని. అండ్ తర్వాత వర్క్ గానీ, మీరు డేలో ఒకసారి వాకింగ్ చేసి రండి. మార్నింగ్ టైం వెళ్ళి, ఆ రోజంతా మీరు రిఫ్రెష్‌గా ఫీల్ అవుతారు. వర్క్ గూడా హ్యాపీగా చేసుకుంటారు. ఇంట్లో పని చేసుకుంటున్నాం గదా! వాకింగ్ ఎందుకు? ఇంట్లో పని చేసుకుంటున్నాం గదా! ఎక్సర్‌సైజ్‌లు ఎందుకు? అనేసి అంటారు కొంతమంది. అసలు మీకు అర్థం కావట్లేదు. ఇంట్లో పని చేసుకున్నా మీరు అన్ని బాడీ పార్ట్స్ అన్నది కదల్చరు. సో, చేతులు, కాళ్ళు ఎక్కువగా మీకు యాక్టివ్‌గా ఉండి కదుల్చుతూ ఉంటారు కానీ, అన్ని బాడీ పార్ట్స్‌కి మనకి బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అంటే, వర్క్ అన్నది అటు ఇటు ఇచ్చేసేది కాదండి. మార్నింగ్ టైంలో చేసే ఎక్సర్సైజ్ గానీ, వాకింగ్ గానీ చాలా చాలా బావుంటది. అంటే నాకు చెప్పటం రాపోవచ్చు, అంత తెలివితేటలు ఉండకపోవచ్చు. బట్ పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ తెలివితేటలయితే ఉన్నాయిగా నాకు. కొంతమంది అడుగుతారు, "అక్క మీరు వాకింగ్ చేస్తున్నారా? ఎక్సర్సైజ్ చేస్తున్నారా?" లేదు. నిజంగా చెప్తున్నాను. ఈ డైట్‌లో నేను వాకింగ్ చేయట్లే, ఎక్సర్సైజ్ చేయట్లేదు. బట్ కానీ నేనేం చెప్తానంటే చిన్న చిన్నవి బాడీకి సంబంధించినవి కొంచెం ఈ మధ్య నేను స్టార్ట్ చేశాను. నాకు నెక్ పెయిన్ బాగుంది. దానివల్ల హ్యాండ్ పెయిన్ కూడా వస్తది. సో, వాటికి సంబంధించి నేను అయితే ఎక్సర్సైజ్‌లు చేస్తున్నాను. సో, అందుకోసం తప్ప నేను కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇక బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్. నిజం చెప్తున్నా ఎక్సర్సైజెస్ అనేవి కొంచెం హెల్ప్ అవుతాయండి బాడీకి. సో, అది నా పర్సనల్‌గా నేను యూట్యూబ్‌లో చూసుకొని కొన్ని కొన్ని ఇవి చేయాలి అని పెట్టుకొని ఉంటాను. అట్లా నేను చేసేటివే అనమాట. అండ్ తర్వాత ఇక మెయిన్ విషయంలోకొస్తే ఇక నేను అలా డైట్ స్టార్ట్ చేశాను. లాస్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు మొన్న 2025లో నవంబర్ 21 నేను స్టార్ట్ చేశాను. నవంబరా? అక్టోబర్ అనుకుంటా. అక్టోబర్ 21 టు నవంబర్ 21 యెస్. స్టార్ట్ చేశాను. అప్పటికి నేను 5 కేజెస్ నుంచి 5 ½ అంటే 65 కేజీల 700 గ్రాములు ఉన్నాను. వెయిట్ లాస్ అయ్యే టయానికి నేను. అట్లా నేను 1 మంత్‌లో వెయిట్ లాస్ అయ్యాననమాట. దాదాపు 5 ½ అయ్యాను. సో, తర్వాత డిసెంబర్ వచ్చేసి నేను మెయింటెనెన్స్‌లో తప్ప వెయిట్ లాస్‌లో లేను. వెయిట్ లాస్ చేయలేదు. లేకపోతే అసలు నా జాన్వరి గోల్ లెక్క వెయిట్ లాస్ సంబంధించి అంతా అయిపోయి ఒక 62 అలా వచ్చేసి ఉండేదాన్ని. బట్ నేనైతే చెయ్యలేదనమాట. తర్వాత డిసెంబర్‌లో నా ఫ్రెండ్స్, చింటూ, రెస్టారెంట్లు, పార్టీలు, సో, పండగలు, పప్పలు, పిండి వంటలు ఇప్పటికి స్టిల్ ఉన్నాయి. రోజుకొకటి అయితే తింటున్నా. నిజం చెప్తున్నా. ఒక అరిసె గానీ, ఒక లడ్డు గానీ అంటే లడ్డు అంటే బెల్లపదనమాట. సో, గానీ కొంచెం కొంచెం చిన్నయి చేసినవి అవి అయితే తింటున్నా. సో, అసలు కరెక్ట్‌గా చేస్తే ఇంకొక ½ కేజీ తగ్గేటిదాన్ని నిజం చెప్పాలంటే. ప్లీజ్ మా జ్యోతి గారికి చెప్పకండి. అంటున్నానంటే ఆవిడ అంత అభిమానంగా అయితే మాట్లాడతారు. నేను చెప్తున్నానని మిమ్మల్ని జాయిన్ అవ్వమని అస్సలు నేను చెప్పను. మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే సో, నేను పేమెంట్ కట్టే జాయిన్ అయ్యి ఇదవుతున్నాను. ఇప్పుడు నాకేదైనా కొంచెం యూట్యూబర్‌ని అని డిస్కౌంట్ ఇస్తారేమో తప్పితే ఇంత అంతా ఆవిడ మొత్తం కంప్లీట్‌గా నేను యూట్యూబర్‌ని వీడియోస్ చేయాలి అన్నట్లుగా నాకు తీసేసింది లేదనమాట. సో, నేను డబ్బులు కట్టే జాయిన్ అయ్యాను. బట్ స్టిల్ ఆవిడ అంత జాగ్రత్తగా గ్రూప్‌లో పెట్టి ప్లేట్లు అన్నీ ఎవ్రీథింగ్ చెక్ చేసుకునే విధానం కానీ ఏదైనా నేను ఈవిడని చూశాను కాబట్టి నాకు నచ్చి నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ కొన్ని మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉంటారు కదా, అక్క ఎలా అయ్యారు, ఎంత అయ్యారు, ఏంటి అని. ఆ ఫీల్డ్‌ని నేను షేర్ చేసుకోవాలి. మీకు నచ్చితే జాయిన్ అవుతారు. ఎందుకంటే ఫుడ్ ద్వారానే కదా నేను డైట్ చేసేది. ఇక్కడ మనం ఏ మెడిసిన్ ఏమీ వాడట్లేదు. అండ్ మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానికి సంబంధించి ఏమైనా వాడాలి అని అన్నా కానీ మీరు మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అడిగి తీసుకోండి. కాదని నేను అనట్లేదు. సో, తన పర్సన్ గుడ్ కాబట్టి నేను సజెస్ట్ చేస్తున్నాను. అది మెయిన్‌గా నేను వాడుతున్నాను కాబట్టి. డైట్ వాడుతున్నాను అంటే డైట్ నా మీనింగ్. సో, అదనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు నేను 21 నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ 1 మంత్ చేయాలనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ వచ్చి 60-62 దాకా రావాలి అన్న ఫీలింగ్ అనమాట. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం బాడీ ఫ్రీ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం అంతా యాక్టివ్‌గా నాకు మెయిన్ థింగ్ మోకాళ్ళ నొప్పులు ఆ ప్రాబ్లమ్ రాకూడదని చూస్తున్నాను. కానీ బాడీ ఉన్నోళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తాయా అంటే ఏమో నేను చెప్పలేను.
చెప్పలేను. లేనోళ్ళకి గూడా వస్తాయేమో, అది బాడీలో కొన్ని విటమిన్స్ లోపం వల్ల అయ్యుండొచ్చు. బట్ నా పర్సనల్‌గా మా అత్తయ్య సారీ మా మామయ్య గారు, మా అమ్మ, మా నాన్నని చూశాను కాబట్టి, ఆ సిట్యుయేషన్ వాళ్ళెంత పెయిన్ తీసుకుంటున్నారో నాకు తెలుసు కాబట్టి, నేను వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఆ ప్రాబ్లమ్‌లోకి నేను ఎళ్ళకూడదని డైట్ స్టార్ట్ చేశాననమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు 31 ఏజ్‌కే మనం 40 ఏజ్‌లాగా కనిపిస్తే ఆ ఫీల్ ఎలా ఉంటది? సో, అది గూడా కారణం కావచ్చు. నేను కాదనైతే అస్సలకి అబద్ధం చెప్పను. సో, మనకొక డ్రెస్సు, శారీ కట్టుకున్నప్పుడు బావుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తది. పర్సనల్‌గా మన సాటిస్ఫాక్షను. ఎవరో అనుకోవాలని గూడా గాదు. కాంప్లిమెంట్ మన హస్బెండ్ నుంచి ఒకటొచ్చినా మనకు చాలు. ఎవరో అనుకోవాలని గాదు. బట్ స్టిల్ నాకు నేను ఒక అద్దంలో, ఒక ఫోటోలో జూసుకున్నప్పుడు పర్సనల్‌గా అనిపించాలి. సో, అందుకోసమనమాట. నేనైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. తన యొక్క ఇన్‌స్టా పేజ్ గూడా ఇస్తున్నాను. మీరు చూడండి. నంబర్ ఆఫ్ ఉంటాయండి. ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ గూడా ఉన్నారు వాటిల్లో అయితే. ఎంతమంది డైట్ చేసి వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, హెల్తీగా అవ్వాలి అనుకుంటే బెస్ట్ సజెషను. లేదు నేను ఎలాగైనా అవ్వాలి అనుకుంటే గనక యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. పర్సనల్‌గా చెప్తున్నాను. అలా వీడియోస్ చూసి నా పర్సనల్‌గా నేను డైట్ చేసి హెల్త్ ఇబ్బంది పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో, అలా నేను వెయిట్ లాస్ అయినా కానీ పెద్ద ఇది లేదనమాట. సో, అందుకోసం అనేసి చెప్తున్నాను. నేను పడ్డ స్ట్రగుల్సు మీరు పడకూడదని చెప్పటం తప్పు కాదు కదా! సో, దాంట్లో తప్పొప్పులు కూడా నేర్పించాలి. నేను చిన్నదాన్నైనా, పెద్దదాన్నైనా కానీ వీటిని చెప్పగలను. నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోవచ్చు, అంత మంచిగా ఇది చేయటం రాకపోవచ్చు గానీ, బట్ నేను అనుభవించిన మంచి చెడుల్లోంచి మంచిని మీకు షేర్ చేయడం అయితే వచ్చు కదా! సో, అట్లా అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. వెయిట్ లాస్‌కి సంబంధించి అయితే వీడియో పెడతాను. ఫుడ్డు వన్ డేలో ఏం తీసుకుంటున్నాను ఏంటి అన్నది. కానీ నా గోల్ నేను రీచ్ అయ్యాక పెడతాను. అప్పుడే కదా! ఎప్పుడైనా మన గోల్ రీచ్ అయ్యాక పక్కనోడికి మన గురించి చెప్పినవనుకోండి, సో, మనమే చెప్పనవసరం లేదు. పక్కనోడే మన గురించి అడుగుతాడు. అలా ఎలా నువ్వు ఇదయ్యావు దీన్ని అనేసి. సో, అలా తప్ప నేను పెట్టాననుకోండి, అదేదో నాకు సౌలభ్యం కోసం అంతే గదా తెలుగులో. నాకేదో ఉపయోగం జరిగిద్ది అన్నట్టు పెట్టినట్టుండిద్ది. ఆఫ్‌కోర్స్ నాకు ఉపయోగం ఉండది. ఒక వీడియో పెడితే $1, $2 వచ్చినా గానీ కతే హెల్ప్ అవుతది అన్న ఫీలింగు.